ఆధ్యాత్మిక వారధి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ బలరాం తల్లాప్రగడ. ఈరోజు సాయి తపోవనం అనబడే నిత్యపారాయణ గ్రంథంలో ప్రచురించబడిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య మహిమలను కొన్ని తెలుసుకుందాం. ఓం సాయిరాం. పెద్దబొట్టు అనుభవం. షిరిడీ సాయినాథుని దివ్య సన్నిధిలో కొన్నాళ్ళు ఉండి స్వామిని ప్రత్యక్షంగా చూసి స్వామితో సంభాషించిన ధన్యురాలు గాలి శారదాదేవి. ఆమెను పుట్టపర్తికి ఆహ్వానించి స్థిరనివాసం కలిగించి ఆమెకు పెద్దబొట్టు అని పేరు పెట్టింది సత్యసాయి భగవానుడే. ఆమె ఒకనాడు తెల్లవారుజామున పుట్టపర్తిలో తపోవృక్షం కింద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నది. ఇంకా చీకట్లు వీడిపోలేదు. ఆ సమయంలో ఆమె ఒక్కసారి కళ్ళు తెరిచి చూసింది. స్వామి మందిరం మేడపై నుంచి గోపురం మీదుగా కొందరు దేవకాంతలు తెల్లని కాంతులు విరజిమ్ముతూ తూర్పు కొండల వైపు సాగి వెళ్తున్నారు. వారు మనోహర కృతులతో ఉంటూ నేలపై కాకుండా గగన మార్గంలో వెళ్ళటం, మిరుమిట్లు గొలిపే వారి దేహకాంతి, వారు ధరించిన దివ్య పూలమాలలు చూసి వారు మానవ మాతృలు కారని ఆమె తెలుసుకున్నది. ఆ సమయంలో వీణులు విందుగా వాయిద్యములు, ధ్వని, మువ్వల సబ్బడి వినిపించసాగాయి. ఆమె ఆ దృశ్యం చూసి దిగ్భ్రాంతి పొందింది. దేవదేవుడైన సత్యసాయి పరబ్రహ్మ సందర్శనం కోసం దేవతలు వచ్చి వెళుతున్నారా అని ఆమె గ్రహించింది. ఆమె యోగిని కాబట్టి ఆమెకు భగవానుడు ఆ దర్శనం ప్రసాదించాడు. ఆమె కొండ దిగి వచ్చి మెల్లగా భజన హాల్ తలుపులు తెరిచి చూస్తే అందరూ నిద్రావస్థలో ఉన్నారు. కానీ మనోహరంగా సంగీతం వినిపిస్తూనే ఉంది. దేవతలు వచ్చి నృత్యగాన వాయిద్యములతో స్వామిని రంజింప చేస్తున్నారని ఆమె భావించింది. తెల్లవారుజామున పెద్దబొట్టు భగవాన్ బాబాతో, ఈ వేళ మీ దర్శనం చేసుకుని వెళ్తున్న దేవతలను చూశాను అన్నది. అప్పుడు స్వామి, ఓహో అలాగా అని చిరునవ్వి నవ్వారు. ఓం సాయిరాం. రాజారెడ్డి అనుభవము. ఆ రోజు వైకుంఠ ఏకాదశి. అది శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వార దర్శనం ప్రసాదించే రోజు అని ప్రాచీన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. రాజారెడ్డి ప్రశాంతి నిలయం మేడ మీద వరండాలో పడుకుని ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో ఆయనకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే స్వామి గదిలో నుంచి అమితమైన కాంతి కొద్దిగా తెరిచి ఉన్న తలుపు మధ్య నుంచి బయటపడుతున్నది. ఇంత రాత్రి వేళ స్వామి గదిలోంచి ఇంత కాంతి ఏమిటి అని రాజారెడ్డి తలుపు సందులో నుంచి స్వామి గదిలోకి చూశాడు. లోపల దివ్య రూపాలతో ఉన్న కొందరు సత్యసాయి పరమాత్మని పాద పద్మాలకు వరుసగా ప్రణమిల్లుతున్నారు. వారి రూపాలు అంతులేని కాంతులు విరజిమ్ముతున్నాయి. స్వామి ఆదిశేషునిపై మహావిష్ణు వలె పవలించి మందస్మిత వదనార విందంతో వారి అభివందనలను అందుకుంటున్నారు. స్వామి శయ్య చుట్టూ 7 మంటలు మండుతున్నాయి. ఆ దృశ్యం చూసి రాజారెడ్డి నిశ్చేష్టుడయ్యాడు. మెల్లగా తలుపు మూసివేసి వరండాలో పడుకున్నాడు. ఇక నిద్ర పట్టలేదు. మరునాడు రాజారెడ్డి స్వామితో తాను రాత్రి దర్శించిన పరమాద్భుత దృశ్యం గురించి చెప్పి, స్వామి వారందరూ ఎవరు అని అడిగాడు. అప్పుడు స్వామి, వారందరూ దేవతలు నా దర్శనం కోసం వచ్చారు. ఆ 7 అగ్నుల రూపంలో ఉన్నది సప్త ఋషులు. నేను అనుగ్రహించాను కాబట్టి నీవు బ్రతికి ఉన్నావు. లేకపోతే ఆ దృశ్యం చూసినప్పుడే భస్మమైపోయి ఉండేవాడివి అని అన్నారు శ్రీ సత్యసాయి. శ్రీ సత్యసాయి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. అటువంటి పరమాత్మునికి శతకోటి వందనాలు సమర్పించుకుందాము. ప్రశాంతి నిలయం మందిరం లోపల నైరుతి మూల పూజా మందిరంలో రుద్రాభిషేకం, శ్రీ సత్యసాయి భగవానికి, శ్రీ లలితాదేవికి అష్టోత్తర పూజలు నిర్వహించబడుతున్నాయి. పూజలు ఆత్మజ్ఞానం పొందడానికి సోపానాలు. అవి చక్కని సనాతన సంప్రదాయాలు. ఓం సాయిరాం.